6 తరాల క్రితము ఈ ఊరు బ్రాహ్మణ అగ్రహారం అంట. ఈ ఊరు బ్రాహ్మణ అగ్రహారం అయితే ఈ ఊరిలో తాగుదామన్నా మంచినీళ్ళు దొరికేవి కాదు, ఉప్పునీళ్ళు ఎక్కడ దగ్గర బావి దిగి. అందుకని ఊరెలగా ఒక చోట బావి తవ్వుదామని చెప్పి తవ్వుతూ ఉన్నారట. తవ్వుతూ ఉంటే ఒక 20 అడుగులు తవ్వినా కానీ చట్టుబడిందట, నీటి జల లేదట. నీటి జల లేదు, చట్టుబడిందంటే ఇక నీళ్లు పడవు అని ఆ స్థలంలో వేరే చోట ప్రయత్నిద్దాము, ఇక్కడ ఆపుదామని చెప్పిన అనుకొని వాటికి ఆపండి అని చెప్పిన ఆపకపోయినారట. ఆపపోయే సమయంలో ఇంకా వచ్చే సమయంలో కూలీల చేతిలో పలుకు పాలు ఉంటాయి కదా, అనుకోకుండా ఒక నోట్ వేసేట, ఒక మామూలుగా చేతిలో పాలు ఒక నోట్ వేస్తే ఆ శబ్దం, ఒక విచిత్రమైన శబ్దం వినిపించిందట. విచిత్రమైన శబ్దం వినిపించింది, అతని కళ్ళు కనపడలేదట. అప్పుడు ఏందో అక్కడ విచిత్రమైన శబ్దం వినిపించింది, ఇక్కడ కళ్ళు కనపడలేదు కూడా, ఇక్కడ ఏదో మహత్యం ఉన్నది, మహిమ ఉన్నది అని చెప్పి అనుకునేది. అంటే ఇక నోట్ వేసిన దగ్గర నుంచి చుట్టూరు ఇక్కడే పట్టుకోవాలంటే తవ్వాలి, ఏముందో విశేషం తెలుసుకుందామని హఠాత్ కొద్ది రోజులు తవ్వడం ప్రారంభించారట. తవ్వుతూ ఒక విగ్రహం బయటపడుతూ వచ్చిందట. అక్కడ విగ్రహం బయటపడుతూ ఒక 5 అడుగులు తగ్గిందా అనిపిస్తే ఇక విగ్రహం వచ్చిందట. ఇక లేదు అని చెప్పినప్పుడు ఆ విగ్రహం అయిందా బయటికి తీద్దాము అని బయటికి గట్టిగా ప్రయత్నించి తీస్తే ఆ స్వామి వారికి ఏంటంటే అడుగున ఒక మడిసెలు ఉంటుంది, యంత్రం పెడతాము. అడుగున ఒక మడిసెలు మాట, ఆ యంత్రం కన్నా మనం యంత్రం పెడతాం. యంత్రం పెట్టి నవరత్నాలు నవధాన్యాలు అవన్నీ చేసి స్వామివారికి ప్రతిష్ఠ చేస్తాం. అలా 2 రకాల మడిసెల నుంచి తీసేటప్పటికి దాంట్లో ఒక్కసారి నీటి బుక్క పైకి తన్నిందట. నీటి బుక్క పైకి తగ్గితే ఆ నీళ్ళు ఏ నీళ్ళు స్వచ్ఛమైన మంచినీళ్ళు. మంచినీళ్ళు ఎదురు ఆ నీటి బుక్క కాక ఎంత తాగినా ఆకలి ఆ నీటి జలం. సరే బయటకు వచ్చి తీసుకొద్దామని చెప్పి ఇక ఆ విగ్రహాన్ని జాగ్రత్తగా అందరూ 10 మంది కలిసి బయటకు తీసుకొచ్చి చూస్తే రాముల వారు, తోట మీద అమ్మ సీతాదేవి కూర్చోనుంది. సీతాదేవి, లక్ష్మణస్వామి, లక్ష్మణస్వామి చేతిలో కోదండం ఉంది. లక్ష్మణస్వామి పాదాల దగ్గర చూడండి గరుత్మంతుడు ఉన్నాడు. భరతుడు ఛత్రం గొడుగు పట్టుకొని ఉన్నాడు. శత్రుఘ్నుడు స్వామి వారికి వింఛామరం ఇస్తున్నాడు. శత్రుఘ్నుడి పాదాల దగ్గర చూడండి ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఇది ఏకశిల ఒకే శిలగా ఉండేవారికి ఇది కోదండ రాముడు అయితే కోదనం పట్టుకొని ఉంటాడు. కోదనం పట్టుకోవడం రాముడు అనుకున్నాడు. రాముడు కోదనం అయితే కోదనం పట్టుకొని ఉంటాడు, పక్కన సీతాదేవి ఉంటుంది. కానీ అలా లేదు. సీతారాములు అయితే సీతారాములే ఉంటారు, పక్కన అమ్మవారు లక్ష్మణ స్వామి ఉంటారు. కానీ ఇలా కాకుండా ఉన్నారు కాబట్టి ఇది పట్టాభిషేకం. పట్టాభిషేకంలోనే ఇంతమంది ఉండేది, పరివారంతో కూడా ఉన్నారు. ఇది పట్టాభిరాముడు, పట్టాభిషేకంలో ఉన్నటువంటి రాముడు అని చెప్పినప్పుడు వాళ్ళు గోల్ పెద్దలు తీసుకొని ఎదురుగా ఖాళీ స్థలం ఉంది కదా, ఆ ఖాళీ స్థలం అప్పుడు గుడి ఉండేది. ప్రతిష్ట చేసి అక్కడ చిన్నగా మండపం కట్టుకొని చిన్నగా కట్టుకుంటూ వచ్చారు. అలా పూజలు జరుగుతుంటే ఒక వెంకటాద్రి నాయుడు గారు అని చెప్పని అమరావతి గుడి దేవాలయం కట్టించి కొన్ని మాన్యాలు ఇచ్చాడు. అప్పట్లో కూడా ఈ స్వామి దేవాలయం కూడా 20 ఎకరాలు మాన్యాలు ఇచ్చాడు. అప్పుడు ఎండోమెంట్ ఒక 80 సంవత్సరాల క్రితం ఎండోమెంట్ స్వాధీనం చేసుకున్నారు.